సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పోయి పచ్చి అబద్దాలు చెప్పాడని అంటున్నారు కేటీఆర్. హామీలు అడిగితే మంత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజల మనసులు గాయపడతాయని హితవు పలికారు. కేసీఆర్ బీఆర్ఎస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్. ప్రస్తుత సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు మాజీ మంత్రి. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదన్నప్పుడు సీఎంకు కొత్త క్యాంపు కార్యాలయం అవసరమా అంటూ ప్రశ్నించారు. మరోవైపు లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పటిష్టతపై బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను నిర్వహించబోతోంది బీఆర్ఎస్ హైకమాండ్. ఫిబ్రవరి 10 లోపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనరల్ బాడీ సమావేశాలు పూర్తి చేయడంతో పాటు జిల్లా కమిటీలను వేయబోతున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఉంటుందన్న అంచనాతో ఉన్నటువంటి బీఆర్ఎస్ దానికి శ్రేణులను ప్రిపేర్ చేస్తోంది. కొత్తగా జిల్లా కమిటీలు వేయనుంది గులాబీ పార్టీ. తెలంగాణ బలగం పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచార పనులు నిర్వహించనుంది.